నా నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. ఆయన బిడ్డలు ఉన్నారంట, ఆయనని నమ్ముకునే వాళ్ళు ఉన్నారట, ఆయనని గణపరిచేవారు ఉన్నారట. కానీ వాళ్ళకంట సిగ్గు, అవమానం అనేది లేకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడట. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడట. అవమానాల మధ్యలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఎవరైతే ఉన్నారో నాకు తెలియదు. వారు ఎందుకు అవమానించబడుతున్నారో, ఎందుకు దూషించబడుతున్నారో, కారణము చేసి దూషించబడుతున్నారా, కారణము లేకుండా దూషించబడుతున్నారా? వ్యక్తిగతమైన విషయంలో అనేక సార్ల ప్రతి అవమానాన్ని ఎదుర్కొంటున్నావా? అవమానాల మధ్యలో ఉన్నావా? దేవుడు అంటాడు, నీ అవమానాలను నేను తొలగిస్తాను. నా జనులు ఇక సిగ్గునందరు. ఆయనని ఎవరు నమ్ముకుంటారో, ఆయనని ఎవరు విశ్వసిస్తారో, ఆయనని ఎవరు గణపరుస్తారో, ఆయనని ఎవరు సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి యొక్క అవమానాలు, సిగ్గు తొలగిపోయింది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకే తెలియదు, కానీ ఈరోజు నీ జీవితాన్ని మార్చడానికి, నీ కుటుంబాన్ని మార్చడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ నీ అవమానాలని నిన్ను దేవుడు తొలగించి, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు దేవుడు నీ అవమానాలని తొలగించి నీకు ఘనతని, లేకపోతే నీ సమస్యని పరిష్కరిస్తారంటే, నీవు ఆయనని సొంత కుమారుడుగా, కుమార్తెగా అంగీకరించినప్పుడు, ఆయనని నువ్వు తండ్రిగా నువ్వు అంగీకరించినప్పుడు, ఆయనని నువ్వు పూర్తి స్థాయిలో ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు. అంతే కదండి, మనం ఆధారపడే దాన్ని బట్టే దేవుడు మనకి చేసే కార్యాలు. ఎవరిని మనం ఆధారం చేసుకుంటున్నామో, ఎవరిని చూసి మనము గర్విస్తున్నామో తెలియదు, కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి బట్టి ఆధారపడితే, దేవుణ్ణి బట్టి నువ్వు కనుక లోబడగలిగితే, నీకు అవమానాల నుంచి దేవుడు తొలగిస్తాడు. ఎవరి ద్వారా నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో అక్కడ దేవుడు నీకు రెండంతల ఘనతని, రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ కుటుంబం సుఖశాంతులతో దేవుడు నింపుతాడు. నీ బిడ్డలకున్న ప్రతి సమస్య, నీ మనోసంతానికి ఉన్న ప్రతి సమస్య, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని ఆయన తొలగించుటకు శక్తి కలిగిన వాడు. అవమానాలు ఎక్కడుంటాయో అక్కడ నీకు దేవుడు ఘనతనిస్తాడట. అందుకని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆయన తండ్రిగా నువ్వు అంగీకరించి, ఆయనని నీవు నీ సొంత తండ్రిగా నువ్వు అంగీకరించగలిగితే, ఆయన్ని నువ్వు నమ్ముకోగలిగితే, ఆయనందు పూర్తిగా నువ్వు ఆధారపడగలిగితే, నీ కుటుంబం అంతా సుఖశాంతులతో, ఆనందాలతో ఉండిద్దండి. నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా